మీకు తెలుసా, మన చుట్టూ ఎగిరే ఈ చిన్న సీతాకోకచిలుకల్లో మనకు తెలియని అద్భుతమైన సైన్స్ మిస్టరీలు దాగి ఉన్నాయని? ముందుగా ఒక షాకింగ్ నిజం. సీతాకోకచిలుకల రెక్కలు అసలు రంగురంగులవి కావు. వాటి రెక్కలు పారదర్శకంగా ఉంటాయి. మనకు కనిపించే రంగులు సూక్ష్మస్థాయి స్కేల్సు కాంతిని వంచి ప్రతిబింబించటంతో వస్తాయి. దీనినే స్ట్రక్చరల్ కలరేషన్ అంటారు. అద్భుతమేమిటంటే, బ్లూ మార్ఫో సీతాకోకచిలుకలు ఎలక్ట్రిక్ బ్లూగా కనిపిస్తాయి, కానీ వాటి రెక్కల్లో నీలివర్ణ ద్రవ్యం ఒక్కటి ఉండదు. అవి ఒక ఆకుపై వాలినప్పుడు అది వాటి గొంగళి పురుగులకు మంచిదా కాదా అని రుచి చూడగలవు. వాటి కాళ్లపై రుచి సెన్సార్లుంటాయి. అడవిలో కొన్ని సీతాకోకచిలుకలు తాబేళ్లు, పక్షులు, మానవుల కన్నీళ్లు కూడా తాగుతాయి, ఉప్పు మరియు ఖనిజాల కోసం. దీనిని లాక్రిఫాగి అంటారు. ఎగరడానికి సీతాకోకచిలుక శరీర ఉష్ణోగ్రత 86 డిగ్రీస్ ఫారెన్హీట్ లేదా 30 డిగ్రీ సెల్సియస్ కావాలి. అందుకే అవి సూర్యరశ్మిలో రెక్కలను విస్తరించి సూర్యశక్తిని గ్రహిస్తాయి. ప్రకాశవంతమైన రంగులు అందం కాదు, కొన్నిసార్లు అవి హెచ్చరిక. కొన్ని జాతులు గొంగళి పురుగుల దశలో తిన్న మొక్కల నుండి వచ్చిన విషాన్ని శరీరంలో నిల్వ ఉంచుకుంటాయి. సీతాకోకచిలుకలు అతినీల లోహపు కాంతిని స్పష్టంగా చూస్తాయి. పువ్వులు కూడా వాటిని ఆకర్షించడానికి యూవీ నమూనాలను ప్రతిబింబిస్తాయి. మనం చూడలేని ప్రపంచం వాటికి మాత్రం ప్రకాశంగా కనిపిస్తుంది. వాటి నాలుక ప్రోబోసిస్, ఒక చుట్టుకున్న స్ప్రింగ్. పూల మకరందం కనిపించగానే టిక్ అని సడన్గా విప్పి సిప్ చేస్తాయి. సీతాకోకచిలుకలు మాటలు మాట్లాడవు, కానీ ఫెరమోన్లు, యూవీ నమూనాలు, రెక్కన కంపనాలు వాడి మాట్లాడతాయి. మరిన్ని సైన్స్ అండ్ న్యాచురల్ ఫ్యాక్ట్స్ కోసం అచ్చు కిడ్స్ ఛానల్ ఫాలో అవ్వండి.